రేగుంట మండలం కన్నన్పల్లి ఎల్లమ్మ దేవాలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని మంగళవారం భక్తులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కోరిన కోరికలను తీర్చే కల్పవల్లిగా అమ్మవారిని కొలుచుకుంటారు. ఈ సందర్భంగా ప్రభాకర్ పంతులు మాట్లాడుతూ కర్ణంపల్లిలో వెలిసిన ఎల్లమ్మ చాలా శక్తివంతమైన అమ్మవారిగా కొలుచుకోవడం జరుగుతుందన్నారు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, వివాహాలు కాని వారికి వివాహాలు జరుగుతాయనేది భక్తుల ప్రగాఢ నమ్మకమని ఆయన తెలిపారు. రేణుకా ఎల్లమ్మ కర్ణాల్పల్లి మండల్ చేగుంట జిల్లా మెదక్. కర్ణాల్పల్లి రేణుకా ఎల్లమ్మ శ్రావణ మాస మంగళవారం ఈరోజు అమ్మవారి దగ్గర ప్రత్యేక పొద్దున 5:30కి అభిషేకం జరుగుతుంది. తర్వాత అమ్మవారికి అలంకరణ పూజ కార్యక్రమాలు జరిగి అప్పటి నుంచి భక్తులు 9 గంటల నుంచి బోనాలతో ఓడిబియ్యంతో భక్తులు అమ్మవారి యొక్క దర్శనానికి అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క కృపాక్షలకు పాత్రమవుతున్నారు. ఇక్కడ అమ్మవారి దగ్గర అమ్మవారి యొక్క కళ్యాణానికి పటాలు వేయడము జరుగుతుంది. ఇక్కడ అమ్మవారు అనుకున్న కోరికలు నెరవేరుస్తుంది కాబట్టి ఇక్కడ చాలా భక్తులు ఎక్కడో నిజామాబాద్ నుంచి, హైదరాబాద్ నుంచి, మేడ్చల్ నుంచి, ఆర్మూర్ నుంచి రావడం జరుగుతుంది. అమ్మవారి యొక్క సంతానం లేని వారికి సంతానం వస్తుంది, కళ్యాణం లేని వారికి కళ్యాణం కలుగుతుంది. కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల భక్తులకు ఎంతో అనుకూలం జరుగుతుంది. కాబట్టి భక్తులు వచ్చి శ్రావణమాసం సందర్భంగా ఓడిబియ్యము, బోనాలు, క్షీరాచారి సమర్పించుకోవడం జరుగుతుంది. ఈ అమ్మవారి యొక్క ప్రత్యేకత మంగళవారము, ఆదివారము, వేస్తవారం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు.